అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా మనకి క్రియాయోగం అంటే ఏమిటి, క్రియాయోగ శాస్త్రం గురించి మనకి తెలియచేస్తున్నారు. క్రియాయోగం అంటే ఏమిటి, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏ అధ్యాయాల్లో చెప్పారు, లాహిరి మహాశైలు బాబాజీ గారి దగ్గర నేర్చుకుని, మరి లాహిరి మహాశైలు తర్వాత యుక్తేశ్వరగిరి గారికి చెప్పి యుక్తేశ్వరగిరి గారి నుంచి అది మన పరమహంస యోగానంద గారు కూడా ఆ యొక్క క్రియాయోగాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అసలు క్రియాయోగం అంటే ఏంటి, సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి మధ్య తేడాలు ఏమిటి, అలాగే శ్వాస వల్ల మరి క్రియాయోగానికి సంబంధం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నామండి. మరి ఈరోజు మిగతా తెలుసుకుందాం. అసలు క్రియాయోగం అంటే మానవ పరిణామాన్ని త్వరితం చేయటానికి ఉపకరించే ఒక సాధన. ఈ విషయాన్ని శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు వివరించారు. విశ్వ చైతన్య రహస్యం ఏదైతే ఉందో అది మన యొక్క శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులందరూ కూడా కనిపెట్టారు. ఎలా కనిపెట్టారండి? అనుభవం. వాళ్ళు చేసిన సాధన ద్వారా వారు సాధించిన అనుభవం అది. సనాతన యోగులే ఎందుకు కనిపెట్టారు? వాళ్ళు దానికి సంబంధించిన సాధన చేశారు కాబట్టి. మనలాంటి వాళ్ళు ఏ సాధన లేదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు. ప్రపంచ జ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో దానికి భారతదేశానికి ప్రసాదించిన గొప్పవారు ఎవరంటే విశిష్ట వినాశరహిత బహుకృతి ఇది మనకి. దాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరండి. వినాశరహితంగా ఉంది ఈ జ్ఞాన భాండాగారం. సాధారణంగా నుండి గుండె చేసే పని కొనసాగేటట్టు చేయడంలో ఏది నిమగ్నమై ఉంటుంది? మన ప్రాణశక్తి. అంతే కదా. అంతకన్నా పెద్ద పనులు చేయటానికి అది స్వేచ్ఛ పొంది ఉండాలి కదా. మరి మన గుండె కొట్టుకోవడానికి అంత ఉపయోగపడితే అంతకంటే పెద్ద పనులు చేయటానికి కూడా అది స్వేచ్ఛను పొంది ఉండాలి. ఆ స్వేచ్ఛ పొందటానికి నిరంతరంగా సాగే శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసను శాంతపరిచి నిలుపగలే పద్ధతి ఏదైతే ఉందో దానిని అనుసరించాలి అని చెప్తున్నారు మనకి. ఎవరైతే క్రియాయోగి ఉన్నాడో అతను తన ప్రాణశక్తిని మన వెన్నుపూసలో ఉన్న 6 కేంద్రాలని, అంటే పైనుంచి చెప్పుకుంటే ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధారాలు అని షట్ చక్రాలు. షట్ అంటే 6 చక్రాలు. అదే కింద నుంచి చెప్పుకుంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఇవి ఏవైతే ఈ షట్చక్రాలు ఉన్నాయో వాటిని చుట్టేసి ఆ శ్వాస ప్రాణశక్తి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అది అటు ఇటు తిరిగేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడండి. అది క్రియాయోగంలో ఒక సాధన. అసలు ఒక సాధన కాదు, అసలైన సాధన అదే. ఈ 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విరాట్ పురుషుడు ఉన్నాడు కదండి, అతనికి సంకేతమైన రాశి చక్రంలోని 12 రాసులకి కూడా సమానం. 12 రాసులు అంటే మీనం, వృషభం, మిథునం ఉన్నాయి కదా, గుర్తున్నాయా? మేషరాశి, వృషభ రాశి, మూడోది జమిని, నాలుగోది, ఇలా 12 రాసులు ఉన్నాయి కదండి. వృశ్చికం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు,
కుంభం, మకరం, కుంభం, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీనం. ఇవి 12 రాసులు. ఈ 12 రాసులకి కూడా అది సమానం అంటండి. ఈ 6 చక్రాలు కూడా మానవుడికి వెన్నుపాము చాలా సున్నితమైందండి. దాని చుట్టూ అర నిమిషం సేపు పరిభ్రమించే ఈ శక్తి ఏదైతే ఉందో అది అతని పరిణామంలో సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది. ఒక్క క్రియకు పట్టే ఆ అర నిమిష కాలం ఏదైతే ఉందో ఆ ఆ కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. అర నిమిష కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానమంటండి. సర్వద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్యాత్మిక నేత్రమని సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 6 అంతరంగిక నక్షత్ర రాసులు గల మానవుడి యొక్క ఏదైతే సూక్ష్మ శరీర వ్యవస్థ ఉందో దానికి భౌతిక సూర్యుడితో అంటే 12 నక్షత్ర రాసులతోనూ పరస్పరం సంబంధం ఉన్నది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 6 అంటే ధృవత్వ గణ రీత్యా 12 అంటే ఈ 12 రాసులు. ధ్రువము అంటే మనకి తెలుసు కదా. సూక్ష్మ శరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోనూ 12 నక్షత్ర రాసులతోనూ పరస్పర సంబంధం ఉన్నది. ఆ ప్రకారం మానవులందరూ కూడా ఒక అంతరిక విశ్వం వల్ల ఒక భౌతిక విశ్వం వల్ల ప్రభావితులవుతూ ఉంటారు. అంతేకాకుండా మానవుడి లౌకిక పారలౌకిక పరిసరం 12 సంవత్సరాల ఆవృత్తుల్లో నుండి అతని సహజ మార్గంలో ముందుకు నెట్టుతుందని మన సనాతన ఋషులు కూడా కనిపెట్టారు. మానవుడు తన మొదట పరిపూర్ణ వికాసం పొందేటట్టు చేయటానికి ఆ విశ్వ చైతన్యాన్ని పొందటానికి 10 లక్షల సంవత్సరాలు సహజ అలాగే వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నొక్కి చెప్తున్నాయంట. వ్యాధరహిత పరిణామం 8:30 గంటల కాలం సాధన చేసిన 1000 క్రియలు యోగికి ప్రకృతి సహితమైన పరిణామంలో 1000 సంవత్సరంలో వచ్చే ఫలితాలని ఒక్క రోజులోనే కలిగిస్తాయంటండి. ఈ యొక్క ఏదైతే క్రియ ఉందో క్రియాయోగం ఉందో ఆ దేశ ఆ చేసేటప్పుడంటండి ఆ క్రియాయోగి ప్రకృతి సహజమైన పరిణామంలో 1000 సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక్క రోజులోనే కలిగిస్తుందంట. అంతేకాకుండా 3,65,000 సంవత్సరాల పరిణామం ఒక్క ఏడాదిలోనే వస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా చూస్తే 10 లక్షల సంవత్సరాలలో ప్రకృతి తీసుకువచ్చే ఫలితాన్ని క్రియాయోగి ఎంతో ప్రతిభావంతమైన స్వయం కృషితో 3 ఏళ్లలో సాధించగలడంట. అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగం అనే అడ్డదారిని తొక్కగలరు అంటున్నారు. చూడండి ఇక్కడ ఇది ఒక అడ్డదారంట. అది కూడా వికాసం సాధించిన యోగులే. అటువంటి యోగులు ఒక గురువు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వల్ల జనించే శక్తికి తట్టుకోవడానికి తమ శరీరాన్ని మెదడుని జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. ఆ సిద్ధత చేసుకున్నాక అప్పుడే మనకి ఆ గురువులు ఈ క్రియాయోగాన్ని మనకు అందిస్తారు. ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు ఏం చేయాలి అంటే రోజుకి 2 సార్లు చొప్పున 14 నుంచి 24 సార్లు వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు. కొందరు యోగులు 6 ఏళ్లలో కానీ 12 ఏళ్లలో కానీ 24 ఏళ్లలో కానీ 48 ఏళ్లలో కానీ విముక్తిని సాధిస్తారు. చూడండి ఇక్కడ 6, 12, 24, 48. ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించక ముందే చనిపోయినట్టయితే వెనకటి క్రియా సాధన బాపత్తు ఏదైతే ఉందో ఆ సత్కర్మని తన వెంట తీసుకెళ్తాడంట. మనకు తెలుసు కదా సంచితం పోగేసుకొస్తామంటున్నాం కదా అది.
ఇలాంటి సత్కర్మలను కూడా తన వెంట తీసుకెళ్తాడు. కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వైపు ఉత్తినే ఆకర్షితుడైపోతాడనమాట. సగటు మనిషి శరీరం 50 వాట్ల కరెంటు బల్బు లాంటిదండి. ఆ శరీరం అత్యధిక క్రియా సాధన వల్ల ఉత్పన్నమయ్యే ఆ 1,00,00,000 కోట్ల శక్తి ఉంది కదా, దాన్ని ఇముడ్చుకోలేదు. అది సులభంగాను నిర్దిష్టంగాను ఉండే ఆ క్రియాయోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రమం క్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చెయ్యాలి. అలా చేయడం వల్ల మనిషి శరీరం రోజు రోజుకు కూడా సూక్ష్మ రూపంలో అది ఒక మార్పు చెందుతూ ఉంటుందండి. అలా మార్పు చెందుతూ చివరికది పరమాత్ముడి ఆ ప్రథమ భౌతిక క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాలని అభివ్యక్తం చేయటానికి తగినట్టుగా తయారైపోతుంది. అందుకే స్టెప్ బై స్టెప్ ఒక్కోటి సాధన చేసుకురావాలి అని చెప్తున్నారు. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.